మా ఆయన 30 ఏళ్ల కిందట చచ్చిపోయిండు. ఇప్పుడు ఇల్లు కూలుస్తానంటే మేము ఎలా ఓర్చుకునేది? మేము చాలా బాధలు పడి కట్టినాం. మా పెద్ద మనవడు పుట్టినప్పుడు కేసీఆర్ కిట్ వచ్చింది, ఏ కిట్ రాలేదు. ఈసారి వచ్చి మేమున్నామమ్మా మేమున్నామంటూ ధైర్యం ఇచ్చిండు మాకు. ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి వచ్చి కన్న కష్టాలు పెట్టిండు. సంవత్సరం నుంచి నేను తిండి తిప్పలు మానేసి ఎదిగిన పిల్ల ఇప్పుడు 18 ఏళ్ళు 19 ఏళ్ళ పిల్ల ఉంది. నా పిల్లకి పెళ్ళి ఎట్ట చేయాలని నేను ఇల్లు కూల్చుకొని నాకు 2 కొడుకులు, నా చిన్న కొడుకు కూడా ఆరోగ్యం బాగుండదు. ఇవాళ నా ఇల్లు కూలిస్తే నేను చచ్చిపోదా నా ఇల్లు కూలవద్దా నేను ఏడ్చిన. అయ్యాల నా కొడుకు పెట్రోల్ కూడా పోసుకుండు. ఆ రేవంత్ రెడ్డి వచ్చి ఏం బాగు చేస్తుండు మాకు? మేము ఓట్లేసి గెలిపించింది ఇదా? ఆయన ఏం చేసిండు? ఏం చేయలేదు. కేసీఆర్ ఉండగా 2000 ఇచ్చిండు పింఛను, ఇలా 2000 ఇస్తుండు. అదేదో నా మూసి ఉంటే ఆయనకు ఉంటే చేసుకోమని, మూసిలో చేసుకోమని. మా ఇళ్ళ మించి పోనిస్తే మేము ఇవ్వం. నేను కన్న కష్టాలు పడి రిజిస్ట్రేషన్ చేయించుకున్నా, ఇల్లు కట్టించుకున్నా, నేను ఇళ్ళలో పాసి పని చేస్తున్నా. నాకు మా ఆయన లేడు, ఆ పిల్లలు పోతే నాకు అదే ఆధారం ఇల్లు. ఆయన రేవంత్ రెడ్డి ఇచ్చింది లేదు. మా ఇళ్ళ మించి మాత్రం ఆయన రావద్దు. ఎవరు వచ్చినా మా ఇల్లు కూలగొడితే మాత్రం ఇచ్చేదే లేదు. ఆయన కనుక ఇల్లు కూలగొడితే మా శవాలం మించి ఆయన ఇల్లు కూలగొట్టాలి. ఆయన ఎవరు? ఆయన ఇచ్చిందా మాకు ఇల్లు? వాళ్ళ అయ్యే జాగిరా, కాంగ్రెస్ అని జాగిరా. అది నేను కష్టపడి కట్టుకున్నాం ఇల్లు. వాడు మాట్లాడితే మీరు కూలాలు రమ్మను. మేము నా పట్టా కాగితాలు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ కాగితాలు ఉన్నాయి. అయ్యా నా కోడలికి రేపు డెలివరీ అయ్యా దండం పెడతాం అన్నా ఇన్ లేదు. బయటికి నడిచాను మమ్మల్ని నూకేసి ఇంట్లో జ్వరపడి మా కోడలు గుంజిండు. ఆ రోజు పరిస్థితి నా కోడలికి 60-70 వేలు అయినాయి ఆపరేషన్. బయట ఒకరోజు లేట్ అయితే ఈ రేవంత్ పాలన ఏం బాగుంది? ఎవరన్నా మాట్లాడిన వాళ్ళే లేరు. మాట్లాడితే మీ మూసే బట్టి ఎందుకు పడాలి? మా ఇళ్ళని బట్టి ఎందుకు పడాలి? మూసే ఉందా? ఇళ్ళకి ఇంకో వేరేది లేదా? మా ఇల్లు అయితే ఇచ్చేయలేదు సార్. ఎవరు ఏం చేసినా సరే మేమైతే సావనన్నది వస్తా, కానీ నా ఇల్లు అయితే ఇయ్యాను నేను. అంతే సార్. నేను ఇక నాకు కూడా ఆరోగ్యం బాగుండదు సార్. మై మాట్లాడు ముందుగా మాకు అండగా ఉండడానికి కేటీఆర్ గారు వచ్చారు. ధన్యవాదాలు సార్. మా సుధీర్ అన్నగారికి, ఇంకా మేడం మన మల్లారెడ్డి అన్నగారికి, కవిత మేడంకి అందరికీ నమస్కారం అండి. ఈ గత 2 సంవత్సరాల నుంచి మాకు అసలు నిద్ర లేదన్న. మేము లాస్ట్ టైం నాకు తెలిసినప్పుడు మా భార్య ప్రెగ్నెంట్, 9 మంత్స్ ప్రెగ్నెంట్. అప్పటి నుంచి మాకు అసలు సరిగా నిద్ర పట్టట్లేదు. అప్పుడు కూడా సార్ నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది సార్, నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది, ఇప్పుడు కాదు సార్, మా ఇల్లు మేము కష్టపడి కట్టుకున్నాం సార్ అంటే, లేదు మీరు ఇక్కడ ఉంటారా, బయటికి వెళ్ళిపోతారా, లేదని మీ ఇల్లు కూల్చేస్తాము సార్. నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉందని చెప్పినా కూడా మమ్మల్ని ఒక రూమ్లలో తాళం వేసేసి మా వైఫ్ని బయటికి రాకుండా చేసి మీరు లోపలనే ఉండండి, లేదు ఇక్కడ మీ మూసి పేరు మీద మీ ఇల్లు కూల కొట్టేస్తామని చెప్పి అన్నారు సార్. అప్పుడు సుధీర్ అన్న మా దగ్గరికి వచ్చి మాకు భరోసా ఇచ్చిండు, మమ్మల్ని ఆదుకుంటా అని చెప్పిండు అన్న. మాటలు వస్తున్నావు చెప్పిన అన్న, నాకు నా భార్య ప్రెగ్నెంట్ ఉంది. నేను అన్ని అనుమతులతో నా ఇల్లు కట్టుకున్నా. నాకు పర్మిషన్ ఇచ్చాడు, నాకు కేసీఆర్ కిట్ ఇచ్చాడు, నా కొడుకుకి నాకు పట్టా భూములు ఇచ్చిండు. అన్నాడు కాలు మొక్కుతామంటే నన్ను మెడలు పట్టి బయటికి నెట్టేసినారు. నువ్వు రావద్దు, నిన్ను ఇల్లు కూల కొట్టేస్తారు, నువ్వు డబల్ బెడ్రూమ్ తీసుకుంటే లేదా అని అడిగారు సార్. నా కొడుకు ప్రెగ్నెంట్ ఉంది, 9 మంత్స్ ప్రెగ్నెంట్ ఉంటే నేను భయపడి నా వైఫ్ని ఒక ఇట్లా కిరాయికి పెట్టేసి వచ్చినా సార్. నేను ఆ రోజు నేను వద్దు అన్న కూడా నన్ను ఒక రూమ్ లో తాళం వేసి నన్ను బయటికి రాలేకుండా చేసి నన్ను భయపడి కిరాయికి తెచ్చుకున్నా. నేను నాకు ఏమి ఇచ్చింది అన్నకి కాంగ్రెస్ గవర్నమెంట్ నాకు ఏమి ఇచ్చిందంటే నా ఇళ్ళ కూల కొడుతుందా? నా ఇళ్ళ కూల కొట్టి నువ్వు ఇక్కడ మూసి సుందరీకరణ చేసుకోమంటే గత ప్రభుత్వం కేసీఆర్ గవర్నమెంట్ చేసుకోలేదా మూసి సుందరీకరణ? ఈ గవర్నమెంట్ వచ్చి నా ఇళ్ళ కూల కొడతా అంటుంది. ఎందుకు కూల కొడుతుంది అన్న? నేను పట్టాలు తెచ్చుకున్నా. నాకు కేసీఆర్ గవర్నమెంట్ లో ఫ్రీ కరెంట్ ఇచ్చిర్రు, నాకు రిజిస్ట్రేషన్ చేసిర్రు, నాకు వాటర్ కనెక్షన్ ఇచ్చిర్రు, అన్నీ తీసుకున్నాం. నేను రజకున్నా, నేను బీసీ సంఘం, నాకు కరెంటు బిల్లు ఫ్రీ ఇస్తున్నాడు కేసీఆర్, ఫ్రీ కరెంట్ వస్తుంది నాకు. అది కూడా చెప్పిన, లేదు నువ్వు ఇక్కడ ఉంటావా, లేదా నువ్వు అక్కడ డబల్ బెడ్రూమ్కి వెళ్ళిపోతావా, నువ్వు 2 కాకపోతే నీ ఇల్లు ఊల కొడతా అని చెప్పి నా వైఫ్ని రూమ్లో పనిచేసి తాళం వేసి నన్ను బయటికి ఆ రోజుకి వెళ్ళడం చేసిరన్న. ఆ రోజు భయపడి నా భార్య 9 నెలల ప్రెగ్నెంట్ ఉంటే భయపడి
నేను ఎక్కడో వీరింట్లోకి వేరే ఇంటి వాళ్ళ కిరాయి ఇంట్లో పెట్టొచ్చి అప్పటికి కూడా చెప్తూనే ఉన్నాం, సార్ మాకు అన్ని అనుమతులు ఉన్నాయి, లేదు మీరు వెళ్ళిపోవాల్సిందే, వెళ్ళిపోతారా లేదా అంటే నా మీద నా ఇల్లు అన్న తీసుకోండి, నా ప్రాణం అన్న తీసుకోండి అని ఆ రోజు నేను ఒంటి మీద కిరోసిన్ పోసుకున్నా. సుధీర్ అన్న గారు, మన తోట మహేష్ అన్న గారు, చందన్న గారు, విఠల్ రెడ్డి అన్న గారు, వీళ్ళందరూ మాకు ఎంతో భరోసా ఉండి మా వెనుక నిలబడి మా ఇల్లు పోకుండా కాపాడిరు. ఈ రోజు కూడా మీరు మా దగ్గరకు వచ్చి మా ఇల్లు పోకుండా కాపాడండి. మేము ఎప్పటికీ మా కొడుకుల బిడ్డలకు మేము రుణపడి ఉంటామన్నా. సభ్యదాకా మీరు కూడా మాకు అండగా ఉండండి. మీరు కూడా మారు. థ్యాంక్ యూ మహేష్. అభివృద్ధి అంటే విధ్వంసం చేయకుండా, ఇండ్లు కూలగొట్టకుండా కూడా చేయవచ్చు. అభివృద్ధి అంటే సుందరీకరణ అంటే ఎవరి కొంపలు కూల్చకుండా కూడా చేయవచ్చు అని చెప్పడానికే ప్రత్యేకంగా ఈరోజు మనం ఈ మూసీ పరివాహక ప్రాంతంలో గతంలో 5.5 కిలోమీటర్ల పొడవున ఆనాడు సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో మూసీ తీరాన ఒక్క ఇల్లు ముట్టకుండా, ఒక్క ఇల్లుని చెదరగొట్టకుండా కొంత 5.5 కిలోమీటర్ల పరిధిలో 6 కోట్ల రూపాయలతో ఏ సుందరీకరణ కార్యక్రమాలు అయితే చేశామో, ఫుట్పాత్లు, ఓపెన్ జిమ్లు, అట్లాగే బ్రహ్మాండమైన ఒక ఫ్లాగ్ పోస్టు, మంచి క్రీడా ప్రాంగణాలు, వాటితో పాటు ల్యాండ్స్కేపింగు, ఇవన్నీ కూడా మీకు చూపెట్టడానికి, సుందరీకరణ అంటే ఇట్లా కూడా చేయవచ్చు, ప్రక్షాళన అంటే ఇట్లా కూడా చేయవచ్చు అని ప్రజలకు కూడా తెలియజెప్పడానికే ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అందులో మొదటగా ఈరోజు మేము నాగోల్లోని ఎస్టీపీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ని అందరం కలిసి ముందుగా సందర్శించాం. నాగోల్లోని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎంత పెద్దది అంటే భారతదేశంలోనే అతి పెద్దదైన సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఈరోజు ఎక్కడ ఉంది అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో నాగోల్లో నిర్మించిన 320 MLDల ప్లాంట్ని ఇవాళ ఇప్పుడే మేము చూసి రావడం జరిగింది. 320 MLD కెపాసిటీ అంటే 320 మిలియన్ లీటర్స్ పర్ డే. ఒక మాటలో మీకు ఐడియా కోసం చెప్తా ఉన్నా, హైదరాబాద్ మహానగరంలో ప్రతిరోజు 2000 మిలియన్ లీటర్ల మురికి నీరు ప్రతిరోజు ఉత్పత్తి అవుతుంది. 2000 మిలియన్ లీటర్స్ పర్ డే మురికి నీరు, సివరేజ్ ప్రతిరోజు ఉత్పత్తి అవుతుంది. అందులో ఇంతకుముందు సుధీర్ రెడ్డి గారు చెప్పినట్టు దాదాపు 94-95% సివరేజు బై గ్రావిటీ మూసీ నదిలోకే వివిధ నాళాల ద్వారా 54 వివిధ నాళాల ద్వారా మూసీలోకి ప్రవహిస్తుంది. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మేము చేసిన ఆలోచన ఏంటి అంటే మూసీని ప్రక్షాళన చేయాలి, మూసీని జీవనదిగా మార్చాలి అనే ప్రణాళికకు పునాది పడ్డది కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే. గతంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కొన్ని ప్రయత్నాలు జరిగినాయి, జరగలేదని కాదు. ఆనాడు కూడా ఒక కాఫర్ డ్యామ్ కట్టారు హైకోర్టు ముందు, మీకు యాదకుండాలి. అట్లా కొన్ని ప్రయత్నాలు చేసినారు. కానీ ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి, ఒక సమగ్ర ప్రణాళిక తయారు చేసి, మరి ఏ రకంగా మూసీని సుందరీకరించాలి, ఏ రకంగా తిరిగి మళ్ళీ మూసీని ఒక ఆహ్లాదకరమైన నదిగా తయారు చేయాలి అనే ఆలోచన కేసీఆర్ గారి నాయకత్వంలో మన ప్రభుత్వంలో ఆనాడు మనం స్టార్ట్ చేసినాం.